ఏదైనా కోల్పోయావా? శివుణ్ణి నమ్ముకున్నావు కదా, శివుణ్ణి నమ్ము. ఎవరు చేయలేని అద్భుతాలు క్షణంలో చేయగల శక్తి ఉన్నవాడు శంకరుడు. నువ్వు శివుణ్ణి పిలవడానికి గొప్ప పదాలు అవసరం లేదు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చాలు. పంచభూతాలను దాటేసి వస్తాడు. నీ కష్టాలను తూర్చడానికి వస్తాడు. నీ కన్నీళ్లను తూర్చడానికి వస్తాడు. నీ కష్టాలను ఎదుర్కొని నువ్వు నిలబడేలా చేస్తాడు. ఆయనని పిలవడానికి మనసులో ఉన్న భక్తి చాలు. ఓం నమ శివాయ అన్న మంత్రం చాలు. ఎక్కడున్నా వస్తాడయ్యా పరమేశ్వరుడు. అంత గొప్ప మహానీయుడు. అందుకే ఈశ్వరుని నమ్ముకోండి, ఈశ్వరుని స్మరించండి. కష్టాలు వస్తాయి, భరించండి. నీకు కష్టాలు తీరకపోతే దేవుడు లేడు అనకండి. కష్టాలను ఎదుర్కొంటూ బ్రతుకుతున్నావు అన్నకానే దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. శివుని నమ్మండి. ఖచ్చితంగా శివుడు నీకు ఏదో ఒక రూపంలో నీకు వస్తూనే ఉంటాడు, ఆదుకుంటూనే ఉంటాడు, వంటలా నిలబడుతూనే ఉంటాడు. దయచేసి నీ కష్టాల వల్ల నాకు శివుడు లేడు అని ఎవ్వరూ అనకండి. శివుడు ఉన్నాడు. నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావు అంటే శివుని యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి ఎదుర్కొంటున్నావు. ప్లీజ్ ఒక్కటి గ్రహించండి. మీ అందరికీ చెప్తున్నాను, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. హర మహాదేవ్ శంభో శంకర్.